వెల్కమ్ టు ఇంద్రా రెసిపీస్. ఎప్పుడు తినే దోశ కాకుండా, పెసర దోశ కాకుండా ఇలా ఒక్కసారి మల్టీగ్రెయిన్స్తో అస్సలు బియ్యం లేకుండా దోశ వేసుకొని చూడండి. చాలా బాగుంటుంది మా స్టైల్లో. ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ, చిన్న టీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకోండి. దాంట్లో 2 కప్పుల పెసలకి 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1 కప్పు బొబ్బర్లు లేదంటే అలసందలు, 1 కప్పు ఎర్రకందిపప్పు, 1 కప్పు శనగలు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు అటుకులు, 1 కప్పు కందిపప్పు, కొంచెం మెంతులు. సింపుల్గా చెప్పాలంటే 2 చిన్న గిన్నెలు పెసలు అయితే మిగతావన్నీ ఒక్కొక్క గిన్నె చొప్పునండి. మేము ఇక్కడ గిన్నెకలతో తీసుకున్నామండి. ఇవి 2 గిన్నెల పెసలు, 1 గిన్నె జొన్నలు, 1 గిన్నె రాగులు, 1 గిన్నె బొబ్బర్లు, 1 గిన్నె ఎర్ర కందిపప్పు, 1 గిన్నె ఎర్ర శనగలు, 1 గిన్నె మినప్పప్పు, 1 గిన్నె కందిపప్పు, కొంచెం మెంతులు, 1 గిన్నె అటుకులు అన్నీ వేసుకొని ఈ పప్పులన్నీ బాగా కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక 5-6 గంటలు బాగా నాననివ్వాలండి. ఇలా నానిన పప్పుని మనము మెత్తని పిండిలాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో మనం ఈ పిండిని పట్టుకోవాలండి. మనం ఈ పిండిని రుబ్బుకున్న వెమ్మటే దోశలాగా వేసుకోవచ్చు. ఈ మల్టీగ్రెయిన్ దోశ మీద ఎర్రకారం రాసుకొని తింటే భలే ఉంటుందండి. ఈ కారం ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా 1 ఉల్లిపాయ, 2 టొమాటోల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. దాంట్లోకి మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోండి. ఈ కారంలో ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే దోశ పిండిలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి. దోశ వేసుకొని దోశ కొంచెం ఉడికిన తర్వాత దాని మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకొని ఇలా వేసుకోండి. ఈ దోశ అద్భుతంగా ఉంటుంది. లేదంటారా, ఇంకొక స్టైల్లో కూడా వేసుకోవచ్చు. దోశ వేసుకొని ఈ ఎర్రకారం రాసుకొని దానిపైన కొంచెం పన్నీర్ వేసుకొని తినండి. తురుముకొని ఎంత బాగుంటుందో. ఇదే పిండితో మీరు ఊతప్పం, గుంట పొంగలాలు కూడా వేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి. మా స్టైల్లో ఈ మల్టీగ్రెయిన్ దోశ చాలా బాగుంటుంది.